అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెనిజులాలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి ముడి చమురు నిల్వలు వెలికి తీయాలంటున్నారు. దీనికోసం బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు అవసరమవుతాయి. అయితే ట్రంప్ అమెరికాకు చెందిన అతిపెద్ద ఆయిల్ కంపెనీలను కనీసం $100 బిలియన్ పెట్టుబడులు పెట్టాలని కోరాడు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 9 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. దీనికి దేశంలోని అతిపెద్ద ఆయిల్ కంపెనీలు ముఖం చాటేశాయి. తాము వెనిజులాలో పెట్టుబడులు పెట్టలేమని తెగేసి చెప్పాయి. ట్రంప్ ఇన్వెస్టర్లను బుజ్జగించడానికి ప్రయత్నించినా వారు మాత్రం పెద్దగా ఉత్సాహం చూపలేదు. మరి ట్రంప్ ప్లాన్ బడిసిందా? వివరాలు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం యావత్ ప్రపంచంపై పెత్తనం చెలాయించాలనుకుంటున్నాడు. తన ఆజ్ఞలను అన్ని దేశాలు పాటించాలంటున్నాడు. లేదంటే వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోకు పట్టిన గతి మీకు పడుతుందని పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. ఇటీవల వెనిజువెలా ప్రెసిడెంట్ ను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకువచ్చిన ట్రంప్ ఇక ఆ దేశంలో ఉన్న ముడి చమురు నిల్వలు వెలికి తీయడానికి రంగం సిద్ధం చేశాడు. వాస్తవానికి మదురోను అడ్డు తొలగించుకునేందుకు ఆయనపై డ్రగ్స్ ఆరోపణలు మోపి చేతులకు బేడీలు వేసి న్యూయార్క్ జైల్లో వేసిన విషయం తెలిసిందే. తదుపరి ట్రంప్ లక్ష్యం వెనిజువెలాలో ఉన్న ఆయిల్ను వెలికి తీయడం. దీనికి ఆయన అమెరికాకు చెందిన అతిపెద్ద ఆయిల్ కంపెనీలతో శుక్రవారం సమావేశమయ్యారు. అమెరికా ఆయిల్ ఇండస్ట్రీని వెనిజువెలాలో కనీసం $100 బిలియన్ పెట్టుబడులు పెట్టాలని కోరడం, దానికి వారు పెద్దగా స్పందించకపోవడంతో ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ఆయిల్ కంపెనీలకు చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ మాత్రం వెనిజువెలాలో ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ పెట్టుబడులు పెట్టడం సరికాదని వివరించి చెప్పారు. కాగా ట్రంప్ వైట్ హౌస్లో దేశంలోని అతిపెద్ద ఆయిల్ కంపెనీల బాస్లతో శుక్రవారం భేటీ అయ్యారు. వెనిజువెలాలో చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని వారు అంగీకరించారు. వాటిని వెలికితీసి లబ్ధి పొందవచ్చునని కూడా చెబుతున్నారు. అయితే పెట్టుబడులకు వెనిజువెలాను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన తర్వాతనే పెట్టుబడులు పెట్టవచ్చునని ఆయిల్ కంపెనీల సీఈఓలు చెప్పారు. తక్షణమే తాము పెట్టుబడులు పెట్టలేమని ట్రంప్కు తమ అభ్యంతరాలను వివరించి చెప్పారు. అయితే ఈ నెల 3న వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను అమెరికా స్పెషల్ ఫోర్సెస్ బలవంతంగా ఎత్తుకొచ్చిన తర్వాత వెనిజువెలాలో ఉన్న ఆయిల్ మొత్తం అమెరికాదే అని ట్రంప్ ప్రకటన ఇచ్చారు. ఇక్కడ చమురుపై సర్వ హక్కులు తమవేనని, చమురును వెలికితీసి అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తామని చెప్పారు ట్రంప్. శుక్రవారం జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఒకవేళ వెనిజువెలాలో ఆయిల్ వెలికితీస్తే చమురు ధరలు దిగివస్తాయని చెప్పారు. దీనికి ఎక్సాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డారెన్ వుడ్స్ ట్రంప్కు సమాధానమిస్తూ గతంలో తమకు వెనిజువెలాలో చేదు అనుభవాలు ఎదురైన విషయం గుర్తు చేశారు. గతంలో 2 సార్లు తమ ఆస్తులను అక్కడి ప్రభుత్వం జప్తు చేసుకుంది. ఇక 3వసారి మీరు మమ్మల్ని వెనిజువెలాలో పెట్టుబడులు పెట్టమంటున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నామని గతంలో జరిగిన అనుభవాలు ట్రంప్ దృష్టికి తీసుకువచ్చారు. మరి 3వసారి అక్కడ పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకోమన్న గ్యారంటీ ఏమిటి అని సూటిగా ప్రశ్నించారు. తక్షణమే అక్కడ పెట్టుబడులు పెట్టడం సరైన నిర్ణయం కాదని తమ వాదన వినిపించారు. ఇక వెనిజువెలాకు అంతర్జాతీయ ఆయిల్ కంపెనీలతో సుమారు 100 ఏళ్ల నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చెవ్రాన్ ఒక్కటే వెనిజువెలాలో అతిపెద్ద ఆయిల్ కంపెనీ ఆపరేట్ చేస్తోంది. అలాగే ఇతర దేశాలకు చెందిన కంపెనీలు అక్కడ చమురు వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాయి. వాటిలో స్పెయిన్కు చెందిన రెస్పోల్, ఇటలీకి చెందిన ఎనీ కూడా ఉన్నాయి. ఆ కంపెనీలకు చెందిన ప్రతినిధులు కూడా వైట్ హౌస్లో జరిగిన మీటింగ్కు హాజరయ్యారు. ఇదిలా ఉండగా ట్రంప్ సీఈఓల అభ్యంతరాలకు సమాధానం చెబుతూ తన అడ్మినిస్ట్రేషన్ వెనిజువెలాలో ఏ కంపెనీ ఆపరేట్ చేయాలో త్వరలో నిర్ణయిస్తుందని చెప్పారు. మీరు నాతోనే నేరుగా డీల్ చేస్తున్నారు, వెనిజువెలాతో కాదు. మీరు వెనిజువెలా ప్రభుత్వంతో డీల్ చేయాల్సిన అవసరం లేదన్నారు ట్రంప్. అలాగే వెనిజువెలా ఆయిల్ అమ్మకాలపై అమెరికా ఆంక్షలు విధించింది. వాటిని క్రమంగా ఎత్తివేస్తామని ఆయిల్ కంపెనీల సీఈఓలకు హామీ ఇచ్చారు ట్రంప్. అలాగే తన అధికారులు వెనిజువెలాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్తో మాట్లాడి పరిస్థితులు చక్కదిద్దుతామని ఆయిల్ కంపెనీల బాస్లకు వివరించారు. ఇక చమురు అమ్మకాలపై మొత్తం కంట్రోల్ తమ చేతిలో ఉండాలని, ప్రభుత్వం పెత్తనం లేకుండా చూడాలని చమురు కంపెనీల సీఈఓలు ట్రంప్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ వారంలో అమెరికా వెనిజువెలాకు చెందిన చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఆ ట్యాంకర్లను విక్రయించి వచ్చిన డబ్బును అమెరికా ఖాతాలో వేసుకుంటామని చెబుతోంది. ట్రంప్ వెనిజువెలాలో చక్కటి అవకాశాన్ని వదులుకోవద్దని సలహా ఇచ్చాడు.
వెనిజువెలాలో పుష్కలంగా చమురు నిల్వలున్నాయి. అయితే వాటిని వెలికి తీయడానికి పెట్టుబడులు లేవు. అమెరికా ఆంక్షలు విధించడంతో పెట్టుబడులు రావడం లేదు. రోజుకు కేవలం 1 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును మాత్రమే వెలికి తీయగలుగుతోంది. గ్లోబల్ మార్కెట్ సప్లైలో వెనిజువెలా వాటా కేవలం 1% మాత్రమే. దేశంలో ఉత్పత్తి చేసే ముడి చమురులో చెవ్రాన్ వాటా 5% వరకు ఉంటుంది. ప్రస్తుతం అధికార మార్పిడి జరిగింది కాబట్టి చెవ్రాన్ ఉత్పత్తి పెంచడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక ఎక్సాన్ మాత్రం రాబోయే వారాల్లో టెక్నికల్ టీంను పంపించి అక్కడి పరిస్థితిని అధ్యయనం చేస్తామని చెబుతోంది. అయితే స్పెయిన్కు చెందిన రెప్సోల్ మాత్రం ఇక్కడ రోజుకు 45,000 బ్యారెల్స్ చమురును వెలికి తీస్తోంది. వెనిజువెలాలో పరిస్థితులు అన్నీ సవ్యంగా ఉంటే రాబోయే రోజుల్లో ఉత్పత్తిని 3 రెట్లు పెంచుతామని తెలిపింది. ఇతర కంపెనీలకు చెందిన ఎగ్జిక్యూటివ్లు మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ వెనిజువెలాలో పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహిస్తున్నాడని, మీ పెట్టుబడులకు ఢోకా ఉండదని హామీ ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నామన్నారు. అలాగే ఇండిపెండెంట్ ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లర్ బిల్ ఆర్మ్స్ట్రాంగ్ మాత్రం వెనిజువెలాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే మార్కెట్ విశ్లేషకులు మాత్రం పెద్ద ఎత్తున ఉత్పత్తిని పెంచుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని చెబుతున్నారు. ట్రంప్ ముందు మర్యాదకు తల ఊపిన వాస్తవానికి డాలర్లలో పెట్టుబడులు పెట్టాలంటే వెనుకంజ వేస్తామని ఎనర్జీ కన్సల్టెన్సీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్సాన్ కానీ షెల్ కానీ ఫిజికల్ సెక్యూరిటీ గ్యారంటీతో పాటు రాజకీయంగా చట్టబద్ధమైన గ్యారంటీ లేకుండా వెనిజువెలాలో కాలు మోపమని అంటున్నాయి. ఈ 2 కంపెనీలు కలిసి సింగిల్ డిజిట్ లేదా $10 బిలియన్ కంటే తక్కువ పెట్టుబడులు పెడితే పెట్టవచ్చునన్న టాక్ ఆయిల్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆయిల్ ఇండస్ట్రీ వైపు నుంచి చూస్తే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. చిన్న కంపెనీలు మాత్రం వెనిజువెలాకు వెళ్లి రాత్రికి రాత్రి ఆయిల్ తోడియాలని ఆతృతతో ఉన్నాయి. అయితే ఈ కంపెనీ మహా అయితే $50 మిలియన్ కంపెనీలు. మరి ట్రంప్ మాత్రం $100 బిలియన్ పెట్టుబడులు పెడతామని గొప్పలు చెబుతున్నాడు. కానీ వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. $100 బిలియన్ పెట్టుబడులు పెడితే పెద్ద ఎత్తున చమురు ఉత్పత్తి చేయవచ్చని ఆఫర్ చేస్తున్నారు. అయితే అమెరికా కంపెనీలు మాత్రం తమకు సబ్సిడీలతో పాటు రాజకీయ సుస్థిరత ఉంటేనే వెనిజువెలాలో పెట్టుబడులు పెడతామని తేల్చి చెబుతున్నాయి. ట్రంప్ హడావుడిగా చేసి చమురు కంపెనీలను బుజ్జగించినా వారు మాత్రం సస్సేమిరా అంటున్నారు. అక్కడ రాజకీయ పరిస్థితులు పూర్తిగా స్థిరపడ్డ తర్వాత ఆలోచిద్దామని జారుకుంటున్నారు. ఎందుకంటే గతంలో అమెరికా కంపెనీలు వెనిజువెలాలో భారీగా పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నాయి. చావెజ్ అమెరికా కంపెనీలను రాత్రికి రాత్రి దేశం నుంచి తరిమేశాడు. ఆయిల్ కంపెనీలను జాతీయం చేశాడు. భారీగా నష్టపోయామని ఇప్పటికీ వాపోతున్నారు. మరోమారు తాము చేతులు కాల్చుకోవడానికి సిద్ధంగా లేమని ఎక్సాక్ మొబిల్ బాస్ డారెన్ వుడ్స్ తేల్చి చెప్పారు. ఆయిల్ కంపెనీల సీఈఓల నుంచి ప్రతికూల స్పందన రావడంతో ట్రంప్ షాక్ అయ్యారు. మరి వారిని మరోసారి పిలిపించి బుజ్జగిస్తారా లేదా వేచి చూడాల్సిందే.